హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అందరం చాలా వరకు మన వెంకట్రావు బ్లాగ్స్ అనే ఛానల్ని పనులు చేసుకోవడానికి, పని ఎట్ట చేయాలి, ఏంటి, ఆ వస్తువుల ధరలు ఏంటి, వాటి గురించి మనం ఒక వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది అంటారు, ఏమండి ఎంతసేపు ఈ వ్యాపారం గురించే చెప్తున్నారు మీరు, ఎంతసేపు ఆ వ్యాపారం చెప్తుంటే మాకు బోర్ కొడుతుంది, ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా ట్రై చేయండి అంటున్నారు. కొత్తగా ట్రై చేయాలంటే ఇక మన జీవితాలు ఏమంటాయి, మన ఇంట్లో పనులు అయ్యి ఇయ్యి ఏదో చేసుకుంటూ వ్లాగ్స్ అంటే ఏదో ఇట్టగా నడుస్తే వెళ్తూ ఉంటుంది. మరి ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి అట్రాక్షన్గా, అంటే మనం ఏదైనా మంచి సందేశం ఇవ్వాలి. ఇప్పుడు పనుల గురించి పని లేదు, వాళ్ళకి పని లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి పలానా పని చేసుకోమని చెప్పేసి ఆల్రెడీ మనం ముందే చెప్పాం. సరే, మీరు అందరూ పనులు చేసుకుంటున్నారు, హ్యాపీ. కొంతమంది చేసుకున్నారో చేసుకోవట్లేదో నాకైతే తెలియదు. కొంతమంది కామెంట్లు అయితే ఫుల్గా పెడుతున్నారు. ఓకే, మరి కొత్త కంటెంట్ ఏంటి, ఏం చేద్దాం? మీరు ఎవరన్నా మీరు ఇలాంటి కంటెంట్ ఏమన్నా చేయగలిగితే చెయ్యండి అని చెప్పి నాకు మీరు కూడా ఒక సలహా ఇవ్వండి. మీరు చెప్పిన దానికి నేను సూటబుల్ అయితే నేను చేయగలను. మీకేం కావాలి, మీకు నేనేం చేస్తే మీకేం నచ్చిద్ది? ఇప్పుడు నా సొంతంగా నేను నడిచేస్తే నా సొంతంగా వెళ్ళిపోతాను. అట్టా కాదుగా మీ అందరికి కూడా ఏదో ఒకటి కంటెంట్ అనేది ఉంటుంది, మీకు మనసుకు ఉంటుంది. ఇలాంటివి చేయండి బాబాయ్ గారు, లేకపోతే ఇలాంటివి చేయండి అన్నయ్య గారు, ఇలాంటివి చేయండి తమ్ముడు గారు అని చెప్పి మీరు ఎవరైనా ఏదన్నా మంచి సలహా నాకేమైనా ఇస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీరు కామెంట్లు పెట్టండి, ఇలా చెయ్యండి, ఈ కంటెంట్ చేయండి, లేకపోతే ఈ కంటెంట్ చేయండి దాన్ని, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయండి అని చెప్పి మీరందరూ కొంచెం నన్ను మీ మంచితనంతో ఇప్పటివరకు ఆకట్టుకున్నారు. అలాగే ఇంకా ఏదన్నా ముందుకు నడపాలంటే, అచ్చంగా పనులంటే బోరింగ్ అంటున్నారు కాబట్టి ఇంకేమైనా కొత్తగా నడపడానికి కారణాలు చాలా ఉన్నాయి. మరి మీకు ఏం నచ్చిద్దు అనేది నాకైతే తెలియట్లేదు. సరే, మీకోసం కంటెంట్ చెయ్యాలంటే అన్ని చేస్తాం, మీకు నచ్చాలి కదా, మీకు నచ్చాలి కదండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు జనాలు ఎట్టా ఉన్నారంటే, ఒకడు సంపాదించుకుంటే ఏడిపే, ఒకడు పాపులర్ అయ్యాడన్నా కూడా ఏడిపే. మరి వీళ్ళేం మనుషులు ఏవో కానీ అన్నమో బెటరు, వీడు ఎలగకూడదు, తొక్కేయాలి. ఎంతసేపు జనాల్లో ఇదే ఉంది. మరి ఇక మనం ఏం చేయాలి? ఎవ్వరేమనుకున్నా మనం భయపడకూడదు, మన పని మనం చేసుకుంటా పోవటం. ఏడుచేవాడు ఏడుస్తాడు, పోయేవాడు పోతానే ఉంటాడు. మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు ఏమన్నా తీసుకెళ్తామా? 10 మందితో మనం సరదాగా ఉంటే, కలిసి ఉంటే, 10 మందిని కలుపుకొని నలుగురితో చక్కగా మాట్లాడి ఆప్యాయంగా మాట్లాడితే ఆ నలుగురు అనేది మనం కూడా ఉంటారు. అంతేగాని ఎలకమ్మ పిల్లి ఏదో సామెతలు ఉన్నాయి, ఆ సామెతలు నేను చెప్పకూడదులే, ఎప్పుడు బాగోదులే. కానీ అట్టాగా ఒక 10 మందిని, ఒక నలుగురిని మనం కలుపుకొని శభాషరా అనిపించేటట్టుగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉండాలి. మరి అలాగా ఈరోజు ఎవరు కనపడతలే నాకు, మాకు అది ఉంది ఇది ఉందని ఈ డాబు కౌరులు ఎక్కువైపోయినాయి. మరి వాళ్ళకి ఉందో లేదైతే మనమైతే చూడలేదు, ఏదేదో చెప్తారు. ఏం లేదు, నేను డాబు కొట్టను, సైకిల్ వేసుకొని తిరుగుతా, బండి లేదు, కొత్త సైకిలే ఉంది, కొత్త సైకిలే వాడతా. నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్తే బస్సు మీద లేకపోతే ఆటో, అంతే. వెళ్తే మార్కెట్ వెళ్తా, లేకపోతే లేదు ఇంకేమైనా పని ఉంటే బీసన్ రోడ్డు వెళ్తా. ఎన్టీఆర్ కాంప్లెక్స్, బీసన్ రోడ్డు, ఇంకంతే. ఇంకా బందర్ రోడ్డు మీద పెద్ద పని ఉండదు. కాళేశ్వరం మార్కెట్ వెళ్ళి తిరిగి వచ్చేస్తా మన సరుక్కి. ఈరోజు పనికి వెళ్ళా, ఈరోజు మంగళవారం, నిన్న సోమవారం పనికి వెళ్ళా, ఆదివారం మాత్రం చేశాను. సోమవారం పనికి వెళ్ళా, మంగళవారం, రేపు కూడా బుధవారం కూడా పనికి వెళ్ళను. నా రెస్ట్ కావాలి అంతే. నేను ఆ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు, నేను సంపాదించేసుకుంటా. మరి మీకు
నేను ఏం చేయాలి, ఏం చేస్తే మీరు ఇంకా నన్ను ఆదరిస్తారు? ఒక్కో మనిషికి ఒక కోరిక ఉంటుంది. చెప్పండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే బాబాయ్ గారు ఇలాంటి కంటెంట్ చేయండి అంటే చేయగలను. చేస్తాగా ట్రై చేస్తా. 100% కాదండి, 50% చేద్దామండి. ఇక్కడ దాకా వచ్చాం కదా. సంవత్సరాలు పట్టింది మానిటేషన్ అవడానికి. మరి మనకి 1 మంత్లోనే అయిపోయింది. 1 మంత్ కూడా అవలాది, 1 మంత్ లోపే. మరి మన కంటెంట్ జనాలకి నచ్చింది కాబట్టి, జనాలు అంతమంది చూశారు కాబట్టి చాలా స్పీడ్గా మన వెంకట్రావు బ్లాగ్స్ ఛానల్ గ్రోత్ అయింది. మరి మీరందరూ ఇంకా ఆదరించి మమ్మల్ని ఇంకా ముందుకు నెట్టాలంటే మంచి మంచి కంటెంట్లు ఏమైనా ఉంటే పెట్టండి, నేను చేస్తాను, చేసి చూపిస్తా. మీకు నచ్చిందే, నాకు నచ్చింది చేయను, మీకు నచ్చింది చేస్తా. మీకు నచ్చాలి. మరి అలాంటివి ఏమైనా ఉంటే, కంటెంట్లు ఏమైనా ఉంటే దయచేసి మీరు మంచి మంచి సలహాలు నాకు అందిస్తారని చెప్పి, కామెంట్ రూపంలో అందిస్తారని చెప్పి మీ ఫ్రెండ్గా నేను అడుగుతున్నా. చేయండి ఫ్రెండ్, చిన్న హెల్ప్ చేయొచ్చుగా. ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు డ్యాన్స్ వేయాలనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళు గదిలోనే కూర్చొని నేను ఒక్కడనే డ్యాన్స్ వేయాలి, మంచి మంచి స్టెప్పులు వేయాలి అని చూసుకుంటారు. కానీ చేయలేం. అది ఒక ఆర్ట్, ఒక కళ. మాట్లాడడం కూడా ఒక కళ. కెమెరా ముందు కూర్చొని ఈ సెట్ ఇవన్నీ పెట్టుకొని ఇలా మాట్లాడడం కూడా ఒక కళే. ఎందుకంటే కెమెరా పెట్టేసి వీడియో తీస్తున్నామంటే వీడియో తీయలేరు. భయం, సిగ్గు. మరి మాట్లాడాలంటే మాట్లాడలేరు. నేను నలుగురు ఉన్న 10 మందిలో ఉన్నా మాట్లాడేస్తా. ఏంటంటే బయట గోలగోలగా ఉంటుందని చెప్పి మనం ఏదైనా వీడియో తీస్తే గోలగోలగా ఉంటుందని బయట చేయను. సరే ఫ్రెండ్స్, మనం ఇలా చెప్పుకుంటే చిన్న చిన్న సంగతులన్నీ చెప్పుకుంటే బాగానే ఉంటాయి. కానీ మరి రేపటి నుంచి అప్డేట్గా అటు ఇటు, ఒకరోజు పని గురించి, రెండో రోజు ఏదైనా కంటెంట్, అలా ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మా ఛానల్ని మీరు ఆదరిస్తారని వెంకట్రావు బ్లాగ్స్ని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఇది మాట్లాడింది అర్థం చేసుకోండి. మీకోసమే నేను ఉన్నాను. మీరు మంచి కంటెంట్ చెప్పండి, నేను చేస్తా. కంటెంట్ ఎత్తుక్కోవాలంటే నాకు నచ్చింది అనుకో, మీకు నచ్చదు. అందుకని మీరే చెప్పారనుకో, ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, వెంకట్రావు బ్లాగ్స్, థ్యాంక్ యూ. రేపు మీరు నాకు మంచి కంటెంట్ ఇచ్చి కామెంట్ పెడతారని ఎదురు చూస్తూ ఉంటా మీకోసమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.